ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. చూడండి, ధర్మపురి శ్మశాన వాటిక పూర్తిగా మునిగిపోయింది నీళ్ళలో. అంటే ఎంతవరకు నీళ్ళు వస్తున్నాయో అర్థం చేసుకోండి. నిన్న మొన్నటి వరకు వాటరే లేకుండే, గోదావరి పూర్తిగా మెట్లు అన్నీ తేలి ఉండే. ఈరోజు మెట్లు మొత్తం మునిగిపోయినాయి. చూడండి, వాటర్ ఎంత ఎక్కువగా వచ్చాయో. ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఇంకా నీళ్ళు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నీళ్ళు వర్షానికి ఎక్కువగా వరదలు రావడం వల్ల గోదావరి ఇంత నిండుగా పారుతుంది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో నీళ్ళు ఎక్కువ వరదలు రావడం, వర్షం పడడం, ఈ దిగువ ప్రాంతాన వరదతో నీళ్ళు ఇన్ని వస్తున్నాయి గోదావరిలో. చూడండి, ధర్మపురి గోదావరి ఈరోజు అన్ని షెడ్లన్నీ మునిగిపోయినాయి. మెట్లు దిగేందుకు అన్ని పైపులు కూడా మునుగుతున్నాయి. ఇంకా వాటర్ పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాన వర్షాలు ఇంకా పడుతున్నాయి. మన వాతావరణ శాఖ చెప్పినట్టు తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. దానివల్ల వాటర్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నీళ్ళు స్పీడ్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ధర్మపురి గోదావరి. చూడండి, శ్మశాన వాటిక. పరమేశ్వరుడు ఇలా ఉన్నాడు. నీళ్ళు చూడండి ఇలా ఉన్నాయో. శ్మశాన వాటిక పూర్తిగా మునిగిపోతుంది. ఈ విధంగా వాటర్ వస్తుంది. Please subscribe my channel, support my channel. Namaskaram.